Friends, APPSC Group 1 notifications come out with 81 posts. On the Deputy Collector 9, DSP 26 ఉండడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అయితే ఈ ఎగ్జామ్లో ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా వరకు గెస్ బేస్డ్గా తయారైంది. గెస్ బేస్డ్గా అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా చాలా క్వశ్చన్స్ గెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీన్ని మైండ్లో పెట్టుకొని శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో మా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో, కంటెంట్ మేకింగ్ టీమ్ ఏదైతే ఉందో, మేము ఏపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కనెక్ట్ చేస్తున్నాము. ఇవి ఆఫ్లైన్లో మీరు రాయొచ్చు, విజయవాడలో హైదరాబాద్లో ఆఫ్లైన్లో రాయొచ్చు, ఆన్లైన్లో కూడా రాయొచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఆన్లైన్లో మా యాప్లో రాయొచ్చు. మీరు రాయగానే ఇమీడియట్గా కీ విత్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. డౌట్స్ ఉన్నా కూడా మీరు మా హైదరాబాద్ విజయవాడ బ్రాంచ్కి ఫోన్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా మెయిన్స్ టెస్ట్ సిరీస్ అయితే మాత్రం ఇవాల్యుయేషన్ ఆన్ ద ఫోన్ చేస్తాం మేము. మీరు రాసి సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో అయితే ఫ్యాకల్టీ ముందుకు వచ్చి కరెక్షన్ చేయించుకోవచ్చు, ఆన్లైన్లో అయితే ఆన్ ద ఫోన్ వెయిట్ చేస్తాం. అలాగే లాస్ట్ 2 times మా టెస్ట్ సిరీస్ యూజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది బెనిఫిట్ అయ్యారు. ఈసారి ఇంకొంచెం చేంజ్ ఏం చేసామంటే, లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ చాలా వరకు క్వశ్చన్స్ ప్యాటర్న్ మారింది, డిఫికల్ట్ లెవెల్ బాగా పెరిగిపోయింది. దాని ఉద్దేశించి మేము ఏం చేస్తున్నామంటే, ఈ సంవత్సరం ఏ టాపిక్స్ అయితే ఏపీఎస్సీ కాన్సెప్ట్లో అడుగుతుందో సపరేట్ చేశాము, ఏవైతే కరెంట్ అఫైర్స్ అడుగుతుందో సపరేట్ చేశాము, ఏవైతే ఫ్యాక్చువల్ అడుగుతుందో సపరేట్ చేశాము. అదే మైండ్లో పెట్టుకొని ఆ టాపిక్స్ని ఆ విధంగానే క్వశ్చన్స్ డిజైన్ చేయడం జరిగింది. సో దట్ ఈ టెస్ట్ రాసిన వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సిమిలర్ ప్యాటర్న్లో రావడం వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఉద్దేశం చేస్తాం. ఈవెన్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా లెందీ క్యాలిక్యులేషన్స్, ఇన్ డెప్త్ కాన్సెప్ట్. టాపిక్స్ విల్ బి బిలో 10th క్లాస్ లెవెల్ ఓన్లీ. యాజ్ యూజువల్గా టాపిక్స్ 10th క్లాస్ బిలోనే, బట్ ఆ కాన్సెప్చువల్ డెప్త్ లెందీ మైండ్లో పెట్టుకొని మా టెస్ట్ సిరీస్లో ఆ రకంగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్లో 24 ఎగ్జామ్స్ని మొత్తం కవర్ చేస్తే, అండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మీరు చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. షెడ్యూల్ చూస్తే ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు చదువుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్తే ఎగ్జామ్ వచ్చేసరికి సిలబస్ కవర్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది, ప్రతి టాపిక్లో కాన్సెప్ట్ డెప్త్ వస్తుంది, రివైజ్ అయినట్టుగా ఉంటుంది. అలాగే ఇన్ని ఎగ్జామ్స్ రాసి ప్రతి ఎగ్జామ్కి డీటెయిల్ సొల్యూషన్ ఇస్తాం మేము. సొల్యూషన్స్ ఇవన్నీ మీరు చూసుకుంటే సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఒక రకంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ విలువగా మొత్తం కవర్ అవుతాయి. సో రివిజన్లా కూడా హెల్ప్ అవుతుంది టెస్ట్ సిరీస్. సో మేక్ యూజ్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అయితే ఖచ్చితంగా అందరూ రాయాలి. మెయిన్స్ టెస్ట్ సిరీస్ కొంత రిలాక్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ 3 monthsలో ప్రిలిమ్స్ అయ్యేదాకా మెయిన్స్ టెస్ట్ సిరీస్ మేము ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఎక్కువ ఇచ్చాం. సో దట్ మెయిన్స్ తక్కువ ఫోకస్ చేస్తూ ప్రిలిమ్స్ ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. March 17 తర్వాత నుంచి ఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్స్ వెంటనే జరుగుతాయి, ఎందుకంటే అప్పుడు మీరు మెయిన్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ 3 monthsలో మెయిన్స్ మొత్తం పక్కన పెట్టి ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్ చేసినా మీకు లాభం ఉండదు, ఎందుకంటే ఆ తర్వాత మెయిన్స్ రాయడానికి కష్టం అవుతుంది 2 monthsలో. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా స్లోగా స్టార్ట్ చేసి కొంత ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికోసం సపరేట్ అవసరం కూడా లేదు, ఎందుకంటే సేమ్ సబ్జెక్ట్సే, ఆ పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్, జాగ్రఫీ సేమే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ప్రిలిమ్స్లో లేని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, లా, ఎథిక్స్, గవర్నెన్స్, ఇలాంటివి మాత్రం ప్రిలిమ్స్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ 3 monthsలో అయితే మాత్రం మెయిన్స్ టెస్ట్ సిరీస్లో కూడా ప్రిలిమ్స్ సిలబస్నే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో నా సజెషన్ అయితే 2 రాయమని. బట్ ఒకవేళ 2 మీకు డిఫికల్ట్ అయితే అట్లీస్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అయితే మాత్రం యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అలాగే షెడ్యూల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మేము ఇచ్చిన డేట్ని ఒకవేళ మీరు మిస్ అయినా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎగ్జామ్ రాయొచ్చు. స్టిల్ అలా రాసినా కూడా వీ విల్ ఇవాల్యుయేట్. టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్ ఎవరికైనా కూడా డౌట్స్ ఉంటే మా బ్రాంచెస్కి రావచ్చు, లేదా ఆన్ ద ఫోన్ కూడా డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో మా రీసెర్చింగ్ చేసిన ఈ టెస్ట్ సిరీస్ని యూ కెన్ యూస్ అండ్ గెట్ బెనిఫిట్. ఆల్ ది బెస్ట్.